హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ లక్కీ వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. మరో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో మరి కొంతమందికి షేర్ అవుతుంది. అలాగే వీడియో పూర్తిగా చూసేసి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇక్కడైతే మన బుట్ట బొమ్మ చూడండి ఎక్కడ కూర్చుందో. బొమ్మలలో ఒక బొమ్మలాగా ఇలా కూర్చుండిపోయింది. ఇంకా వీళ్ళైతే గృహప్రవేశానికి వచ్చిన గిఫ్ట్లు అన్బాక్సింగ్ చేస్తున్నారనమాట. ఏమేమి గిఫ్ట్లు వచ్చినాయి, అవి ఎవరు తెచ్చారు, ఏమొచ్చాయి ఆ గిఫ్ట్ లోపల అని చెప్పేసి ఈ వీడియోలో చూపించేస్తాను, చూసేయండి. చిన్ను హాయ్ చెప్పవా? హాయ్. ఓకే, ఫోన్ చూసుకో గుడ్. కొంచెం ఫాస్ట్. నీది బర్త్డే కూడా క్లాస్ కొట్టు చేసే పాపం లక్కీ చేసి బాక్స్లో ఓపెన్ చేద్దామని అయితే కూర్చున్నారు కానండి చిన్ను మాత్రం అస్సలు ఓపెన్ చేయనట్లేదు. ఇంకా అది డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి దీనికైతే ఫోన్ ఇవ్వక తప్పలేదనమాట. వీళ్ళిద్దరైతే బాక్స్లో ఓపెన్ చేస్తున్నారా, అన్ని బాక్సులు తెచ్చి ముందు పెడితే ఇలా ఎక్కడ పగల కొడుతుందో చిన్ను అని దానికి మాత్రం ఫోన్ ఇచ్చేసి ఒక పక్కన కూర్చోబెట్టి వీళ్ళకి మాత్రం చెరొక బాక్స్ మాత్రమే ఇచ్చాము, మిగతా అయితే పక్కన పెట్టేస్తాము. ఇది అసలు ఉండనీయట్లేదు, ఇది నాది అని చెప్పేసి లాగేస్తుంది. ఇంకా లక్కీ అయితే ఇక్కడ ఒక బాక్స్ ఓపెన్ చేస్తున్నారు చూడండి. ఇదైతే వాళ్ళ ఫ్రెండ్, మరిది వాళ్ళ ఫ్రెండ్ తీసుకొచ్చారు. ఇదేంటో చెప్పండి, నాకంటే ముందు మీకు తెలిస్తే గిన ఒకసారి కామెంట్ చేసేయండి. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుందిలేండి, నాకే నిదానంగా తెలుస్తుంది. ఇది వచ్చేసి ల్యాంప్ అనమాట. ల్యాంప్ కాదండి, అదే పైన లైట్ ఉంటుంది కదా, నైట్ లైట్ లాగా. ఇదిగోండి ఇలా వచ్చింది. ఇది లైట్ అయితే ఇంకా ఫిట్ చేయలేదు కాబట్టి వెలిగించి చూపించలేదు. అది ఫిట్ చేసిన తర్వాత అది ఎలా ఉంది, ఎలా వెలుగుతుంది అనేది మాత్రం చూపించేస్తాను. మళ్ళీ ఏదైనా ఒక షార్ట్ వీడియోలో చూపించేస్తాను. ఇదైతే వాల్ లైటేనండి, వాల్కి ఫిట్ చేసేదే. కాకపోతే మనకి నైట్ టైంలో వేసుకుంటాం కదా బెడ్ లైట్ లాగా, అలాంటిది అనమాట. ఇంకా జెస్సీ అయితే ఇంకోటి ఓపెన్ చేస్తుంది, అది కూడా మరిది వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చిందే. అది ఓపెన్ చేసింది, చూసేయండి దాంట్లో ఏముంది అనేసి. ఇంకా మా వీడియో కోసం చిన్నుకు ఫోన్ ఇచ్చామని మాత్రం తప్పుగా అనుకోవద్దండి, కానీ తప్పలేదనమాట. లక్కీ జెస్సీతో పోల్చుకుంటే చిన్నుకి ఫోన్ చూడడం చాలా తక్కువే. కాకపోతే ఇప్పుడు ఏంటంటే దాన్ని డైవర్ట్ చేయడానికి మాత్రం తప్పలేదు. ఒకటి అది వచ్చి డిస్టర్బ్ చేస్తుంది, అది సెకండ్ వన్. ఫస్ట్ వన్ వచ్చేసి అది ఏదైనా కొంచెం డ్యామేజ్ అయ్యేది ఉంటే గినా దీని చేతిలో వచ్చిందంటే అది పగిలిపోతుంది. చిన్న పాప కదా, పట్టుకోవడం చేత కాదు, ఇసిరేస్తుంది కూడా. ఈవెన్ చేతిలో ఫోన్ కూడా మనం అడిగామంటే ఇసిరి కొట్టేస్తుంది. అది మనం అడిగి తీసుకోకూడదు అనమాట, వెళ్ళి రిక్వెస్ట్ చేసి అసలు బతిమాలుకొని తీసుకోవాలి దాని దగ్గర ఉన్న ఫోన్ కూడా. అంత బతిమాలు తీసుకుంటేనే అది మనకి ఇస్తుంది, లేదంటే అది ముక్కలు మన చేతికి వస్తుంది అనమాట. ఇంక ఇక్కడైతే జెస్సీ అయితే బాక్స్ అయితే ఓపెన్ చేసింది. ఇందులో ఏమొచ్చిందో చూసేద్దాం రండి. ఇదైతే బరువు ఎక్కువగానే ఉందండి, కాకపోతే చూడడానికి అయితే ఒక శారీ బాక్స్, డ్రెస్ బాక్స్ లాగా ఉంది, కానీ ఇందులో డ్రెస్ లేదు. ఏదో దేవుడి ఫోటో ఉంది, అదేంటో చూసేయండి. ఇక్కడ వావ్, చాలా బాగుంది కదా, వెంకటేశ్వర స్వామి ఫోటో అండి. ఫోటో కాదు అంటే మనకు మట్టి వినాయకుడు ఎలా ఉంటాడో అలాగనమాట. వెంకటేశ్వర స్వామి మట్టితో చేసింది, చాలా చాలా బాగుంది. నిజంగా గుళ్ళో వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారో అలాగే ఉన్నారు. ఆ మట్టితో చేసింది కాబట్టి అంత బరువు ఉంది అనుకుంటా. జెస్సీ కత్తర్ది వద్దు, జెస్సీ కత్తర్ది. చిన్ను చూడు ఒకసారి. వచ్చి దాగు దాంట్లో నుంచి కాకరోజు చిన్న తీయాలి, కింద పడేది. మూత తీయండి చిన్నగా. లక్కీ మూత తీయవా? లక్కీ దగ్గరికి ఇవ్వ, ఇంకేం వద్దు దగ్గరికి ఇవ్వ చాలు. తిప్పు మకల తిప్పు బొమ్మని. ఇటీ వసనిత దూరం మెరిగిపోయింది. ఈ గిఫ్ట్ అయితే మా ఫ్యామిలీ మెంబర్ ఒక అన్నయ్య ఇచ్చారు, మా అత్త కూతుర్ని చేసుకున్నారు. అన్నయ్య ఇచ్చారు రాధాకృష్ణుడు, చాలా చాలా బాగుంది. సైడ్ చుట్టూ ఉన్న డిజైన్ కూడా చాలా బాగుంది. ఒక ప్లెయిన్ వాలిగిన పెట్టామంటే అంత బాగుంటుందండి. అసలు ఆ డిజైన్ అయితే చాలా నచ్చింది నాకు, ఆ కలర్ కానీ డిజైన్ కానీ. అలాగే ఆ రాధాకృష్ణ ఉన్న ఫోటో చాలా బాగుంది, మనకు వాల్కి అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి కొన్ని మనీ కవర్స్, అలాగే ఒకటేనండి మనీ కవర్ ఒకటి, మిగతావి వెండి అనమాట. ఇవి ఏంటంటే ఇందాకే తీసామంటే చిన్ను చేతికి వెళ్ళాయంటే గిన ఒకటి చేతికి రాదు, అన్నీ ఇరగొట్టడం చింపేయడం ఏదో ఒకటి చేస్తుంది.
ఇది వచ్చేసి మనీ కవరు. మనీ కంటే కూడా నాకు పైన మనీ కవర్ అయితే నచ్చిందండి. నాకు చాలా బాగా నచ్చింది కలరు, డిజైను. వీళ్ళ కొలీగ్స్ ఎవరో ఇచ్చారనుకుంటా. మనీ ఎంత అనేది చెప్పట్లేదులే కానీ, చెప్పకూడదు. ఎంతైనా సరే వాళ్ళు అభిమానంతో గిఫ్ట్ లాగా ఇచ్చారు కాబట్టి ఇదన్నమాట. ఇంక ఇదైతే నేను మనీ కవర్ అనుకున్నాను, కానీ కాదండి. అందులో ఏదో ఒక వస్తువు కొన్న బిల్ అనుకుంటా, అదన్నమాట. ఇంక మిగతా ఈ రెండు అయితే ఏంటి అనేది చూసేద్దానండి. ఇక్కడ వచ్చేసి గజలక్ష్మీదేవి ఉన్న దీపం, అష్టలక్ష్మి దీపము ఏమో అంటారు కదా, కామాక్షమ్మ దీపం అంటారు కదా, అట్లా అనమాట. గజలక్ష్మీదేవి ఫోటో ఉందండి. మరి నాకైతే గజలక్ష్మి అనే అనిపించింది. మధ్యలో లక్ష్మీదేవి ఉన్నారు, అటు ఇటు ఏనుగులు ఉన్నాయన్నమాట, గజరాజులు. అందుకని నేనైతే గజలక్ష్మి అనుకుంటున్నాను. తప్పుగా ఏమైనా చెప్పుంటే మాత్రం సారీ అండి, ఏమనుకోవద్దు. ఇదిగోండి, ఇదైతే ఇలా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. డిజైన్ అంతా బాగుందనమాట, చాలా బాగుంది. మనం ఇంట్లో దీపం పెట్టుకోవడానికి ఇది ఇచ్చారనమాట. ఇవి కూడా కొంతమంది ఫ్రెండ్స్ కలిసి ఇచ్చారు. ఆ ఫ్రెండ్స్ అందరూ కూడా మనకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన ప్యాకింగ్ చేశాం కదా, ఆ వీడియోలో ఉన్న ఫ్రెండ్స్ అందరూ కలిసి అది ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి ఇది ఇంతకు ముందు వచ్చిన గిఫ్ట్ అండి. కాకపోతే అప్పటి నుంచి ఇప్పటివరకు వీళ్ళు తీయలేదు. చిన్న బర్త్డేకి వచ్చిన గిఫ్ట్ నాకైతే భలే నచ్చింది. ఒకసారి చూపిద్దాం అనిపించింది. ఇదే నాకు మీషోలో కూడా కనిపించింది. సేమ్ టు సేమ్ డిజైన్ తోటి మీషోలో కూడా కనిపించింది. నాకు మీషోలో చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూసినప్పుడు ఇంకా బాగా అనిపించింది. ఇది కూడా చిన్నకు ఒక ఫ్రెండ్ ఇచ్చారు. ఈ పక్కన ఉంది కదా రాధాకృష్ణ, సునీత ఇచ్చింది. శివయ్య ఫోటో అయితే చాలా బాగుంది. అలాగే ఇక్కడ చూసారా, ఇదైతే మొత్తం కాఫర్ లాగా వచ్చిందండి. ఇదిగోండి, అడుగున నట్లు వచ్చినాయి. ఇంకా చిన్న చేతికి ఇచ్చినా కూడా ఇది మరేం అవ్వదనమాట, విరిగిపోదు. చాలా ఏమంటారు, పగడ్బందీగా ఉంది, చాలా బాగుంది. అది సునీత ఇచ్చింది అనుకుంటా, పద్మ వాళ్ళకి ఇచ్చింది గిఫ్ట్గా ఇంతకుముందు. ఇది వచ్చేసి సునీత, మీ అందరికీ తెలిసిందే కదా, ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఇది వచ్చేసి లాస్ట్ కృష్ణాష్టమికి చిన్ను వేసిన గెటప్ అండి. ఆ రోజు తీసిన ఫోటోని ఈ విధంగా ఫ్రేమ్ కట్టించి ఇచ్చేసింది. అలాగే చిన్ను బర్త్డే రోజు తీసిన ఫొటోస్లో ఒక ఫోటోని ఫ్రేమ్ కట్టించేసి పద్మకి, తన హస్బెండ్కి, మా మరిది గారికి ఇచ్చేసింది అనమాట. చాలా బాగున్నాయి గిఫ్ట్లన్నీ కూడా. ఇంకా ఒక గిఫ్ట్ అయితే ఇంకా రాలేదు, ఏమంటారు, డెలివరీ అవ్వలేదు. ఇంకొక గిఫ్ట్ వచ్చేసి ఓపెన్ చేయలేదు. అదైతే ఓపెన్ చేసిన తర్వాత ఒకవేళ చూపించేదైతే అప్పుడు చూపించేస్తాను. అదనమాట. ఇవ్వండి, వీటిలలో మీకు ఏ గిఫ్ట్ నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నాకైతే అన్నీ చాలా అంటే చాలా బాగా నచ్చాయండి. అదే అన్నీ కూడా యూస్ఫుల్గా ఉండేవే ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్కటి యూస్ఫుల్ ఉంది. అలాగే డెకోర్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి కీస్ అవి తగిలించుకుంటాం కదండి, దానికోసము ఒక హ్యాంగింగ్ లాగా మంచి డిజైన్ తోటి, పికాక్ డిజైన్ తోటి చాలా బాగుంది. ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా వాళ్ళ ఫ్రెండ్స్ గిఫ్ట్గా ఇచ్చారు. ఈ గిఫ్ట్ కూడా యూస్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ గిఫ్ట్ అని చెప్పొచ్చు. ఇందులో ఉన్న కలర్స్ కూడా చాలా ట్రెడిషనల్గా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ గిఫ్ట్స్లో మీకు ఏ గిఫ్ట్ నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మరో చిన్న విషయం ఏంటంటే, వీడియో లైక్ చేయకపోతే చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.